గాయ్స్ వెల్కమ్ టు సాంప్రదాయిని నాకు ఎలా ఉంటుందో మీరే కామెంట్ చేసి చెప్పాలి. పిని సుఖ పూసన్ ఫైనల్లీ నేనైతే సారీ మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్స్ బై అకి. సో ఇంతకు ముందుకు నేను ఒక గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను మా మమ్మీ శారీ తోటి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇంకొక ఫుల్ వీడియో చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను గెట్ రెడీ విత్ మీ చేయడం, అది కూడా మా మమ్మీ శారీ తోటి. ఈసారి నేను పట్టు శారీ కట్టుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అండ్ మంచి మేకప్ లుక్, ఇంకా మేకప్ జ్యువెలరీ వేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి ఒక మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి, ఎప్పటికైనా మమ్మీ శారీస్ అయినా మనకి మెమరబుల్ కాబట్టి, సో నేను ఈసారి మమ్మీ శారీని ఒక ఫుల్ వీడియో చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. నేను తీసుకున్న మమ్మీ పట్టు శారీ ఇది. సో ఈ కలర్ కానీ ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది, గ్రీన్ అండ్ పర్పుల్లో. నాకు ఎలా ఉంటుందో మీరే కామెంట్ చేసి చెప్పాలి నేను రెడీ అయ్యాక. సో దీనిపైన బ్లౌజ్ వచ్చే మా మమ్మీ అంటే అప్పుడు స్టార్టింగ్లో ఇది ట్రెండ్ నడుస్తుండే. సో అందుకని చెప్పేసి ఇలా, దీన్ని ఏమంటారో నాకు కూడా ఐడియా లేదు. సో ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంది అండ్ నాకు సైజ్ కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్. నేను ఈ బ్లౌజ్ తోటి ఇప్పుడు ఈ శారీ స్టైల్ చేసుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు. సో ఫస్ట్ స్కిన్ కేర్తో స్టార్ట్ చేద్దాము. సో నేను బేస్ మేకప్కి ప్రైమర్ తీసుకుంటున్నాను ఫస్ట్. సో బేస్ మేకప్ ప్రైమర్ యూస్ చేయడం వల్ల మనకి మేకప్ అనేది స్మూత్గా ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. నేను ఎప్పుడు యూస్ చేయలేదు, సో అది ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. నేను ఫౌండేషన్స్ కూడా ఎక్కువ యూస్ చేయను, బట్ ఇప్పుడు శారీ లుక్కి గ్లామ్ లుక్ కనిపించడం కోసం నేను యూస్ చేస్తున్నాను. సో హెయిర్ వచ్చేసి నేను లీవ్ చేద్దామని అనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను హెయిర్ సైడ్ క్లిప్స్ పెట్టేసి అల్లుకున్నాను. సో ఈసారి నేను లీవ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. బట్ నా హెయిర్ అయితే చాలా ఫ్రీజీగా ఉంది కదా, అడ్జస్ట్ అయిపోండి. నా హెయిర్ ఏమంత వాల్యూమ్ ఉండదు, సో అందుకని చెప్పేసి ఇంకా హెయిర్ స్టైల్ చేసేసుకున్నాను. సో ఫైనల్లీ హెయిర్ స్టైలింగ్ కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు జ్యువెలరీ చూసేద్దాం. నేను శారీ పైకి ఏదైతే వేసుకుందాం అనుకున్నానో ఆ జ్యువెలరీ వచ్చేసి ఈ చైన్ తీసుకున్నాను. సో ఇది నేను మా అక్క మ్యారేజ్కి తీసుకున్నాను. ఆ శారీ మీదకి మంచి సూటబుల్గా ఉంటుంది అని అనిపించింది. అండ్ తర్వాత నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇది కూడా మా అక్క మ్యారేజ్ అప్పుడు తీసుకున్నవి. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోలేదు. సో ఈ లుక్ నాకు ఎలా ఉంటుందో చెక్ చేయడం కోసం ఈ ఇయర్ రింగ్స్ నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు బ్యాంగిల్స్ తీసుకున్నాను. గ్రీన్ బ్లౌజ్, గ్రీన్ శారీ కాబట్టి గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్, నెక్లెస్ కూడా సేమ్ ప్యాటర్న్ కాబట్టి సూట్ అవుతుంది అని అనిపించింది. సో ఇంకా లుక్ చూసేద్దాం. ఫైనల్లీ నేనైతే శారీ కట్టేసుకున్నాను. సో ఈ కలర్ నాకైతే చాలా నచ్చింది. నాకు ఈ లుక్ ఎలా ఉందో మీరే చెప్పాలి. ఫైనల్లీ శారీ అయితే కట్టేసుకున్నాను. సో నాకైతే ఈ శారీ కలర్ ఇదంతా చాలా నచ్చింది. సో నాకు ఎలా ఉందో మీరే కామెంట్ చేయాలి. ఫైనల్లీ ఇప్పుడు జ్యువెలరీ వేసేసుకుందాము. నేను ఫస్ట్ ఈ చైన్ వేసుకుంటున్నాను.
కామన్గా చెప్పాలి అంటే నాకు హెవీ జ్యువెలరీస్ అన్నా వేసుకోవడం అన్నా అస్సలు నేను క్యారీ చేయలేను. బట్ మమ్మీ శారీలో మంచిగా కనిపించడం కోసం నేను ఈ శారీ యాక్సెసరీస్ అన్నీ క్యారీ చేయడానికి రెడీ అయిపోయాను. ఇలా ఉంటుంది మన పని. పెట్టేటప్పుడు అవి పెట్టుకుందామని అనుకున్నా, బట్ తర్వాత మర్చిపోయినా. ఇప్పుడు మళ్ళీ పెట్టడానికి తీయాల్సి వస్తుంది. డబుల్ వర్క్. ఫైనల్లో నేను మా మమ్మీ శారీలో, ఈ జ్యువెలరీలో, ఈ మేకప్లో ఎలా ఉన్నానో కామెంట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఇంకేమైనా గెట్ రెడీ విత్ మీ చేయాలన్నా మీరు కామెంట్ చేయండి, సో దట్ నాకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ నా ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వడానికి నాకు కూడా హెల్ప్ అవుతుంది. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.